వెండి బంగారం ధరలు పైకి పరుగులు తీస్తున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,000కు చేరుకుంది. కిలో వెండి ధర 2,50,000కు చేరింది. ధరల పెరుగుదలకు కారణాలేంటి అనేది ఇంకా అంతుపట్టట్లేదు. రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బంగారం వెండి ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పరిస్థితులకు తోడు ఈ రెండు లోహాలను కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండటంతో ఈ భారీగా ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతము 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,43,000 ఉండగా కిలో వెండి ధర అయితే ఏకంగా 2.5 లక్షలకు చేరింది. దాదాపు నెల క్రితము 1,78,500 1,79,000 ఉండగా ప్రస్తుతం 2.6 లక్షలకు చేరింది. అక్టోబర్ 28వ తేదీన 1,50,000గా ఉన్న కిలో వెండి ధర ప్రస్తుతం 2.5 లక్షలకు చేరింది. అంటే 2 నెలల వ్యవధిలోనే దాదాపు ₹1,00,000 పెరిగింది. అంటే ఈ వెండి కూడా బంగారం కూడా అదే విధంగా పెరుగుతూ వచ్చింది. అక్టోబర్ ఆ నెలలో దాదాపు 1,21,000 1,22,000కు పడిపోయింది 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం. ఆ తర్వాత బంగారాన్ని కూడా అంటే విశ్లేషకులు భావించినట్టుగా దాదాపు డిసెంబర్లో బంగారం ధర తగ్గుతుంది, 1,20,000 1,15,000 వరకు వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ పెరుగుతుందని చెప్పి కూడా విశ్లేషకులు భావించినప్పటికీ కానీ బంగారం ధర మాత్రం ఎక్కడ అడ్డు లేకుండా క్రమంగా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం 1,43,000 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఉంది. అంతర్జాతీయంగా కూడా ఇదే విధంగా ధర ఉండడం వల్లనే దేశీయంగా కూడా క్రమంగా ధర పెరుగుతుందని చెప్పి కూడా విశ్లేషకులు చెప్తున్నారు. అయితే అంటే అమెరికాలో ద్రవ్యోల్బణం ఆశించిన దానికంటే తక్కువైపోయింది. దీంతో అక్కడే కేంద్ర బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అక్కడ వడ్డీ రేట్లు మరింత తగ్గిస్తుందని చెప్పి కూడా వార్తలు వినవస్తున్న నేపథ్యంలో అక్కడి మదుపుదారులంతా కూడా ఈ సురక్షిత పెట్టుబడి మార్గమైన బంగారం వెండిపైనే వాళ్ళ చూపంతా ఉంది. దీంతో వాళ్ళంతా కూడా వీటిపైన పెట్టుబడి పెడుతున్నారు. ఎందుకంటే బంగారం వెండి సురక్షితమైన పెట్టుబడి మార్గం కూడా అందరూ భావిస్తారు. ఇది ఎప్పటి నుంచో వస్తుంది. ఇంకా భారతీయులకైతే బంగారం వెండితో ప్రత్యేక అనుబంధం. వాటిని ఎంత అంటే కాస్త డబ్బున్నా సరే అది ఒక ఆభరణాలను ఒక హోదాగా భావించడంతో పాటు అలంకరించుకోవడంలో కూడా అంటే విదేశీయులతో పోలిస్తే మన భారతీయులకు అలంకరణ వస్తువులు కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు బంగారాన్ని. దీంతో అందుకోసమే ప్రతి భారతీయులు సాధారణంగా బంగారు కొనుగోలు చేయడం ఒక హోదాగా భావిస్తుంటారు. కాబట్టి మిగతా వాళ్ళైతే పెట్టుబడిగా భావించినప్పటికీ ఇక్కడ ప్రత్యేక అనుబంధం ఉంటుంది. అయితే అమెరికాలో అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులకు తోడు అమెరికాలో ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతుండడంతో అక్కడ ఫెడ్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని భావించడంతో మిగతా అక్కడ ఉన్న పెట్టుబడిదారులంతా కూడా బంగారం వెండిలో పెట్టుబడి పెడుతున్నారు. అంతేకాకుండా డాలర్ క్రమంగా బలహీనపడుతూ వస్తుంది. అంతర్జాతీయ పరిస్థితులతో పడితే డాలర్ క్రమంగా బలహీనపడుతూ వస్తుంది. దీంతో ఎవరైనా సరే అంతర్జాతీయంగా నగదు చెలామణి చేసుకోవడానికి డాలర్ మాత్రమే ప్రపంచ దేశాలు ఎక్కడైనా కూడా చెల్లుబాటు అవుతుంది. కానీ క్రమంగా డాలర్ బలహీనపడుతూ వస్తుండడం వల్ల ఎందుకైనా మంచిదని చెప్పి సురక్షిత పెట్టుబడి మార్గంగా బంగారాన్ని వెండిని ఎంచుకుంటున్నారు పలు దేశాల కేంద్ర బ్యాంకులు. మనకు భారతదేశానికి రిజర్వ్ బ్యాంక్ ఉన్నట్టే పలు దేశాలకు కూడా కేంద్ర బ్యాంకులు ఉంటాయి. ఆ కేంద్ర బ్యాంకులు కూడా మొత్తం బంగారాన్ని కూడా తమ అంటే కొనుగోలు చేసి నిల్వలుగా ఉంచుకుంటున్నారు. ఎందుకంటే అత్యవసర పరిస్థితులు ఏదైనా వస్తే సాధారణంగా డాలర్ పైన ఆధారపడతారు. కానీ డాలర్ క్రమంగా బలహీనపడుతూ వస్తుండడం వల్ల సురక్షిత పెట్టుబడి మార్గంగా బంగారాన్ని ఎంచుకుంటున్నారు. కాబట్టి టన్నుల కొద్ది బంగారం కొనుగోలు చేస్తుండడం వల్ల కూడా బంగారానికి విపరీతంగా ధర పెరుగుతూ వస్తుంది. అంతేకాకుండా వెండి కూడా అదే విధంగా పెరుగుతూ వస్తుంది. వెండి డిమాండ్కి తగ్గిన విధంగా సరఫరా లేకపోవడం, ఉత్పత్తి లేకపోవడం వల్ల కూడా వెండి ధర పెరుగుతూ వస్తుందని చెప్పి కూడా విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో పాటు అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య సానుకూల పరిస్థితులు లేకపోవడం, అంతేకాకుండా ఆర్థిక అంశాల దృష్టికి వస్తే అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తుండడం, అమెరికాలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం, అంతర్జాతీయంగా చూస్తే డాలర్కి సంబంధించిన విలువ తగ్గిపోవడం, అంతేకాకుండా మన దేశానికి వస్తే డాలర్తో పోలిస్తే మన రూపాయి ఇంకా కనిష్టంగా తగ్గిపోతుండడం, ఇప్పటికే దాదాపు ₹90 పైగా ₹92 వరకు కూడా వచ్చింది. ఈ విధంగా వివిధ పరిణామాల వల్ల కూడా బంగారం వెండి ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే అక్టోబర్ అంటే కరెక్ట్ 2 నెలల క్రితం చూస్తే అక్టోబర్ 28వ తేదీన ₹1,48,000 ఉన్న
వెండి ధర కిలో వెండి ధర ప్రస్తుతం 2.5 లక్షలకు చేరింది. అంటే 2 నెలల వ్యవధిలోనే దాదాపు ₹1,00,000 పెరిగింది. బంగారం కూడా దాదాపు తులం బంగారం 24 క్యారెట్ల బంగారం పైనే దాదాపు ₹20,000 పైగా పెరిగింది. ఎందుకంటే అక్టోబర్ నెలలో 1,20,000, 1,23,000, 1,25,000 ఆ స్థాయిలో తచ్చాడినప్పటికీ ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చింది. అది తగ్గుతాయని చెప్పి చాలామంది విశ్లేషకులు భావించినప్పుడు కూడా బంగారం విపరీతంగా పెరుగుతూ వస్తుంది. అంతర్జాతీయంగా కూడా ఈ 2 లోహాలకు కూడా విపరీతమైన డిమాండ్ ఉండడం వల్ల అంతర్జాతీయంగా కూడా పెరుగుతూ వస్తుంది. దాదాపు ఈ 2-3 నెలల పాటు మరో 2 నెలల పాటు ఇదే పరిస్థితి ఉంటుంది. ఇంకా పెరగొచ్చు అని చెప్పి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. వెండి కిలో ఇంకా కిలో వెండి పైన ఇంకా దాదాపు 50,000 నుంచి ₹1,00,000 వరకు కూడా పెరగవచ్చు. 3 లక్షల వరకు కూడా 2-3 నెలల వ్యవధిలోనే 3 లక్షల వరకు కూడా వెండి చేరొచ్చు కిలో అని చెప్పి అంటున్నారు. అంతేవిధంగా కాకుండా బంగారం కూడా అదేవిధంగా పెరగొచ్చు అని చెప్పి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి అంతర్జాతీయంగా పరిస్థితులు సద్దుమణుగుతాయి. అంటే ఈ రష్యా ఉక్రెయిన్ మధ్య ఉన్న యుద్ధ వాతావరణం సద్దుమణగడంతో పాటు అమెరికా ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే అక్కడ ఫెడ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచితే తిరిగి అక్కడ అందరూ లాభాల స్వీకరణలో భాగంగా అంటే అమెరికా ఫెడ్లో బాండ్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఒకవేళ వడ్డీ రేట్లు పెరిగితే అక్కడ పెట్టుబడిలో భాగంగా అమెరికాకు సంబంధించిన ఫెడ్ రిజర్వ్ బ్యాంకులో బాండ్లు కొనుగోలు చేస్తారు. అప్పుడు ఇక్కడ వెండి బంగారం పైన పెట్టిన పెట్టుబడినంతా మదుపర్లంతా కూడా లాభాల స్వీకరణ చేసి ఇక్కడ నుంచి డబ్బులను తిరిగి ఆ ఫెడ్ బ్యాంకులో బాండ్లు కొనుగోలు చేస్తారు. అలాంటి సమయంలో మాత్రమే తిరిగి బంగారం లేదా వెండి ఈ 2 రేట్లు కూడా తగ్గే అవకాశం ఉందని చెప్పి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఓవర్ టు యూ.